ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మా ఇంటి పక్కన ఒక చిన్న బాబు ఉంటాడు. 2 ఇయర్స్ ఉంటాయి ఆ బాబు ఏజ్. అయితే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకునే టైం అన్నట్టు. చిన్న చిన్నగా మాట్లాడడం ట్రై చేస్తుండు. అయితే తను వాళ్ళ అమ్మ నాన్నతో ఉండడన్నట్టు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యతో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న యూఎస్‌లో వర్క్ చేస్తారన్నట్టు. అక్కడే ఉంటారు. ప్రతిరోజు వీడియో కాల్స్ చేయడం, బాబుని చూసుకోవడం, మాట్లాడడం జరుగుతది. అయితే వాళ్ళని చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తదంటే, అరె వీళ్ళకి ఏదైనా సంపాదించే పనుంటే బాబు కొంచెం పెద్దగయిన తర్వాత వదిలిపెట్టి పోతే బావుండు గదా! వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గర అని చెప్పేసి నేననుకున్నా. కానీ నాకు రీసెంట్‌గా తెలిసిన విషయం ఏందంటే, యూఎస్‌లో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న ఆ ఏజ్ పిల్లలకి సరిగ్గా మాటలు రాట్లేదంట. అంటే వాళ్ళు ఏం చేసేదంటే మార్నింగ్ వాళ్ళు పనికి పోయేటప్పుడు అంత చిన్న పిల్లల్ని డే కేర్ సెంటర్‌లో వదిలేసిపోతే, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళేటోళ్ళన్నట్టు. డే కేర్ సెంటరోళ్ళకి ఏం పని చెప్పండి, మన పిల్లలకు పని కట్టుకొని మాటలు నేర్పియడం. సో, అదంతా అబ్జర్వ్ చేయడం. ఇంకేదైనా రీజన్ కూడా అయ్యుండొచ్చు. సో, అందుకు ఇక్కడ వదిలిపెట్టి పోయిరన్నట్టు. ప్రతి దాని వెనుక ఒక రీజన్ ఉంటది గదా! సో, అదన్నమాట మ్యాటర్. ఆ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి మన వీడియో విషయానికొస్తే మీరెప్పుడైనా ఇడ్లీ పిండితోని పునుగులేసుకున్నారా? అంటే మరీ స్పెషల్‌గా పునుగుల కోసమే ఇడ్లీ పిండి నానబెట్టమన్నది నా ఉద్దేశ్యం గాదు. ఒక 2 డేస్‌కి సరిపడా మనం నానబెట్టుకున్న తర్వాత థర్డ్ డేకి కొంచెం పిండి మిగులుతది గదా! అది ఒక్కరికి ఎక్కువైతే ఇడ్లీలు, ఇద్దరికి తక్కువైతాయి. అట్లాంటి టైంలో ఈ రెసిపీ మంచి ఆప్షన్ అన్నట్టు. ఫస్ట్ ఆ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని, అందులో కొంచెం మైదా పిండి అంటే పిండిని బట్టి మనకు తెలిసిపోతది. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ పెరుగేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసి ఇట్లా బీట్ చేసుకోవడం అంటారు గదా! అట్లా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా ఆనియన్స్ కట్ చేసి ఏసుకొని జీలకర్ర, కొంచెం వంట సోడా ఏసుకుంటే అంతే ఇగ. వేడి వేడి నూనెలో ఏసుకుంటే లిటరల్‌గా మనం బండి పైన తినే పునుగుల కంటే మస్తుంటది వీటి టేస్ట్. అట్లుంటదనమాట. ట్రై చేయండి. అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం ఫాలో చేసుకొని ఎళ్ళండి. ఉంటా మళ్ళా. బాయ్.